ఇక్కడ నుండి ఈ రేంజ్‌లో ఓపెన్ అవుతుంది. ఈ రేంజ్‌లో ఓపెన్ అవుతే ఇలా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ బయింగ్‌కి ప్లాన్ చేద్దాం. ఈ ఈ ప్రైస్ యాక్షన్ లెవెల్‌లో ఈ చిన్న పుల్ బ్యాక్‌లో ఆర్ ఇక్కడ నుండి ఇట్లా కిందకొచ్చి ఇలా పైకెళ్తుంటే ఈ లెవెల్‌లో బై చేయడానికి ట్రై చే ప్లాన్ చేద్దాం బయింగ్‌కి. సో, ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి ఇలా చిన్న పుల్ బ్యాక్స్ ఇచ్చి ఇలా పైకెళ్ళొచ్చు. ప్రెజెంట్ ఇక్కడ తీసుకుంటే మన స్టాప్ లాస్ సెట్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో, కింది దాకా వచ్చిందనుకో అప్పుడు పర్ఫెక్ట్ బయింగ్‌కి మనం ప్లాన్ చేయొచ్చండి. లెట్స్ సీ. కంపల్సరీ కిందకొచ్చి పోతాను లేదు. ఇట్లా పైనుండి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుండే ప్రైస్ యాక్షన్. సో, ఇక్కడ నుండి వెళ్ళిందనుకో మనం ఈ 26,000 రేంజ్‌లో ఎక్కడన్నా చూసి పుల్ బ్యాక్ ఏమన్నా వస్తదేమో చూసి మనం బయింగ్‌కి ప్లాన్ చేద్దాం. ఈ ఏరియాలో రేట్ ప్లాన్ చేద్దాం. అరౌండ్ 130-130 దగ్గర ఈ రేంజ్‌లో ఉన్నప్పుడు మనం చూద్దాము. ఈ ఏరియానే ఎందుకు చూస్తున్నా అంటే ఈ ఏరియా దగ్గరనే మనకు పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదా డైరెక్ట్ అలానే డౌన్ కూడా వెళ్ళొచ్చు. ఈ 26,900 దగ్గర వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది చెప్పలేం మనం. బట్ నేను ఈ పుల్ బ్యాక్ దగ్గరనే మళ్ళీ పైకెళ్తుందని నా ఒపీనియన్. నా 133 దగ్గర వచ్చింది. 132 రేంజ్‌లో. సో, నేను బయింగ్‌కి ప్లాన్ చేస్తున్నాను. వర్క్ కోసం రిజెక్షన్ కోసం వెయిటింగ్. రిజెక్షన్ రాగానే బై చేస్తా. ఓకే. రిజెక్షన్ వచ్చేసింది. 134 దగ్గర ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. 134.50 చూద్దామండి.